జపాన్లో 2025 జూలై 30న సంభవించిన సునామీ గురించి వివరాలు. జూలై 30, 2025న రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం అంటే క్యామ్చాట్కా పెనిన్సులా తీరానికి దూరంగా ఒక భారీ 8.8 తీవ్రతగల భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ అలలు ఏర్పడ్డాయి. ఈ అలలు జపాన్ మరియు ఇతర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. ప్రధాన వివరాలు: భూకంపం రికార్డులలో అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటిగా పేర్కొనబడిన 8.8 తీవ్రతగల భూకంపం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో సంభవించింది. సునామీ హెచ్చరికలు: ఈ భూకంపం తరువాత జపాన్, రష్యా, హవాయి మరియు అమెరికా పశ్చిమ తీరంతో సహా పసిఫిక్ తీర ప్రాంతాలన్నింటికీ సునామీ హెచ్చరికలు మరియు సలహాలు జారీ చేయబడ్డాయి. జపాన్లో ఈ హెచ్చరికల కారణంగా దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తీర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. జపాన్పై ప్రభావం: సునామీ అలలు జపాన్లోని ఉత్తర ద్వీపం, హొక్కైడో మరియు ఇతర పసిఫిక్ తీర ప్రాంతాలను తాకాయి. జపాన్లో అత్యధికంగా రికార్డైన అలల ఎత్తు ఇవాటే ప్రిఫెక్చర్లోని కుజీ వద్ద సుమారు 1.3 మీటర్లు. ప్రభుత్వ ప్రతిస్పందన: జపాన్ వాతావరణ సంస్థ అంటే JMA వంటి జపనీస్ అధికారులు తక్షణమే హెచ్చరికలు జారీ చేసి విపత్తు ప్రతిస్పందన వ్యవస్థలను అప్రమత్తం చేశారు. ఫుకుషిమా అణుకర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులను ముందు జాగ్రత్తగా తరలించారు. నష్టం మరియు ప్రాణనష్టం: సునామీ కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఒక వ్యక్తి తన కారుతో కొండపై నుండి పడి మరణించినట్లు నివేదించబడింది. ఓడరేవులకు కొంత నష్టం జరిగినప్పటికీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు మరియు ప్రజలు తరచుగా చేసే విపత్తుల డ్రిల్స్ కారణంగా ప్రాణనష్టం మరియు భారీ విధ్వంసం చాలా వరకు నివారించబడ్డాయి. జోస్యాలు మరియు నమ్మకాలు: ఈ సంఘటన జపానీస్ మాంగా కళాకారిణి మరియు జ్యోతిష్కురాలు అయిన రియో టట్సుకి ముందే చెప్పిన జోస్యాన్ని గుర్తుచేసింది. ఆమె తన పుస్తకం ద ఫ్యూచర్ ఐ సా లో 2025 జూలైలో జపాన్లో ఒక పెద్ద విపత్తు సంభవిస్తుందని రాసింది. ఆమె జూలై 5వ తేదీని పేర్కొన్నప్పటికీ జూలై 30న జరిగిన ఈ సంఘటనను చాలామంది ఆమె జోస్యానికి ముడిపెట్టారు. అయితే నిపుణులు వీటిని కేవలం యాదృచ్ఛికాలుగా మాత్రమే చూస్తారు మరియు వీటికి శాస్త్రీయ ఆధారం లేదని చెప్పారు.